ఇంట్లో కర్బూజా ఉంటే ఇలా సింపుల్‌గా, హెల్తీగా ఒక డెజర్ట్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ సమ్మర్‌లో చాలా మంచిది హెల్త్‌కి. అంతే కాకుండా రంజాన్ ఫాస్టింగ్ పీరియడ్‌లో కూడా మంచి ఎనర్జిటిక్‌గా, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. కర్బూజా ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, మిగతా కర్బూజాని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పొంగొచ్చిన తర్వాత దీంట్లోకి ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులో వేసేసుకుంటున్నాను. వాటర్‌తో సహా వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొక 1 కప్ సేమియా వేసుకోవాలి. ఈ 2 బాగా ఉడకనివ్వాలి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత ఇలా మనకి నచ్చిన స్టైల్‌లో ఇలా మన ఎనర్జిటిక్ గ్లాస్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్న సబ్జా గింజలతో కూడా ఇలా మనం డెకరేట్ చేసుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. సమ్మర్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఫైనల్‌గా ఇందులో రెడీ చేసుకున్న జ్యూస్ కూడా వేసుకొని ఎటువంటి షుగర్స్ యాడ్ చేయకుండా నేచురల్ స్వీట్‌నెస్ కోసం హనీ యూజ్ చేశాను. పైన సన్నగా కట్ చేసుకున్న కర్బూజా ముక్కలు, డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే ఇంతే అండి, సింపుల్‌గా ఎనర్జిటిక్ గ్లాస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక స్టైల్‌లో ఇలా ఆల్రెడీ సేమియా, సగ్గుబియ్యాన్ని ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని జ్యూస్ వేసుకొని దాంట్లోకి సబ్జా గింజలు, సన్నగా కట్ చేసుకున్న కర్బూజా ముక్కలు, మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ హనీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే అంతే అండి, సింపుల్‌గా మనకి ఈ డిజర్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఫుల్ రెసిపీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి వెళ్లి ఫుల్ వీడియో ఫాలో అయిపోండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.